సో ఇప్పుడు నా ముందు ఆనంద్, ఆకాష్ ఇద్దరు అంటే ఈ సీరియల్లో నటించే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వారితో మాట్లాడదామా? హలో. హాయ్ అక్క. సో ఆనంద్, ఆకాష్ మీ రియల్ నేమ్స్ ఇవి కాదు, క్యారెక్టర్ నేమ్స్ కదా. మీ రియల్ నేమ్స్ తన పేరు చరణ్, మీ పేరు ఉజ్వల్. ఐ నో దట్. సో మీరు ఏం చదువుతున్నారు? చరణ్ నువ్వేం చదువుతున్నావు? 8th స్టాండర్డ్. 8th అయిపోయి 9th. ఓకే. ఉజ్వల్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను కూడా 8th స్టాండర్డ్ చదువుతా. అసలు మీరిద్దరు చైల్డ్ ఆర్టిస్టులు, ఇంత బాగా ఇంత డెడికేటెడ్ గా నేను చూసాను ఇప్పుడే మీ షూట్. సూపర్ గా యాక్టింగ్ చేస్తున్నారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఈ వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో స్కూల్, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఉజ్వల్ నువ్వు చెప్పు. లైక్ షూట్ ఉన్నప్పుడు మేము ఇది షూట్ చేస్తా ఉంటాం. లైక్ గ్యాప్ వస్తే మేము చదువుకుంటాము. ఓకే. స్కూల్ వాళ్ళు దగ్గర పర్మిషన్ ఉంది ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర. సో స్కూల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండు మేనేజ్ చేస్తా ఉంటాం. సో రెండు మేనేజ్ చేస్తున్నారు. నువ్వు కూడా అంతేనా చరణ్? ఓకే. చరణ్ అట్లయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని గుర్తుపడతారు రైట్? ఎందుకంటే మీరు నోన్ పర్సన్స్ అయిపోయారు, కొంచెం సెలబ్రిటీసే మీరు యాక్చువల్లీ. సో గుర్తుపడితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నార్మల్ గానే ఉంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి. నార్మల్ గానే ఉంటుందా? నువ్వు చెప్పు ఉజ్వల్. అదొక ప్రౌడ్ మూమెంట్ లాంటిదే. ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చి ఫోటో తీసుకునేటప్పుడు టీజ్ చేస్తారు, సెలబ్రిటీ రా మాతో ఎందుకున్నావు లేరా, వెళ్ళిపోరా. ఓకే. మీ టీచర్స్ ఏమంటారు? మా టీచర్స్ కూడా మా మీద ప్రౌడ్ గా ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు. కేర్ ఎక్స్ట్రా తీసుకుంటారు. సో నోట్స్ అవన్నీ ఎలా కవర్ చేసుకుంటారు? అదంతా మా మమ్మీ రాస్తుంది కాబట్టి మమ్మీ ఫ్రెండ్స్ రాస్తారు. ఓకే. సో నైస్. అయితే ఇప్పుడు మీ ఇక్కడైతే ఈ సీరియల్లో అయితే మీరు యాక్టర్స్ అనే చెప్పొచ్చు. ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు? యాక్టర్స్ మోస్ట్లీ. ఓకే. పెద్దగా కూడా యాక్టర్ అవుతారు. నువ్వు ఉజ్వల్? సేమ్ యాక్టర్ అంటే ఏ రకమైన యాక్టింగ్ లో చాలా ఉంటాయి. హీరోనా, విలనా, లేకుంటే ఏంటి? మంచి యాక్టర్ అవుదామని. హీరోనా విలనా అని కాదు, ప్రెసెంట్ అయితే మంచి యాక్టర్ అవుదామని ఉంది. దాంతో పాటు ఏమైనా బిజినెస్ చేసుకుంటా ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. గ్రేట్. అయితే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఈ ఫీల్డ్ లో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండాక ఫస్ట్ నేను 7 years ఉన్నప్పుడు మోడలింగ్ చేస్తా ఉండేవాడిని. 7 years ఉన్నప్పుడు మోడలింగ్ చేసావా? అండ్ నువ్వు మూవీస్ లో కూడా నటించావు కదా? ఎస్. సో ఏమేమి మూవీస్ వచ్చి చెప్పు. నేను భైరవమ్మ అనే మూవీ చేశాను, మంచు మనోజ్ గారిది. దానిలో చిన్నప్పుడు చైల్డ్హుడ్ హీరో మంచు మనోజ్ గారిది. మంచు మనోజ్ నటించిన దాంట్లో చిన్నప్పటి మంచు మనోజ్. ఎస్. ఓకే. ఇంకా అనే ఒక మూవీ చేశాను, నారాయణ ఎన్టీఆర్ సార్ వల్ల వచ్చింది కదా. అవును, గదర్. ఆ మూవీ ఇంకొక రీసెంట్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఆనంద్ లేర్ అని. దానిలో కూడా చైల్డ్ హీరో. గ్రేట్. చాలా మూవీస్ లో నటించావు అనమాట. అలాగైతే అయితే ఇప్పుడు ఈ సీరియల్ ఏదైతే ఉందో బయట వేరే వాళ్ళు కూడా గుర్తుపడతారా? అంటే మీ అంటే నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే మీ నైబర్స్ కానీ ఎవరైనా గుర్తుపడతారా? ఏమంటారు వాళ్ళు మిమ్మల్ని చూసి? మేము ఈ సీరియల్ లో చూసాము, ఒక ఫోటో ఇస్తారా గానీ బాగా చేస్తారు అట్లా పొగుడతారు. ఓకే, పొగుడతారు అనమాట. సో మీకు చాలా హ్యాపీ ఉంటుందా? ఓకే. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు నాన్న ఉజ్వల్? నా ఫేవరెట్ హీరో రిచర్డ్ అన్న. ఎవరు? రిచర్డ్ అన్న. రిచర్డా? మన సీరియల్ హీరో అమరేంద్ర, ఆయన ఫేవరెట్ నాకు. గ్రేట్ అన్నమాట. ఓకే. సరే, మూవీస్ లో ఎవరు ఫేవరెట్ హీరో? మూవీస్ లో హీరో అంటూ అందరు బాగా చేస్తారు. సో నాకు డైరెక్టర్ లో సందీప్ రెడ్డి వంగ సార్ అంటే ఇష్టం. సందీప్ రెడ్డి వంగ సార్ అంటే ఇష్టమా? గ్రేట్. ఓకే. ఫ్యూచర్ లో అవకాశం వస్తే చేస్తావా? తప్పకుండా, అంతే కదా. అయితే నీకు డైరెక్షన్ అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా చరణ్? డైరెక్షన్ అంటే ఉంది, కానీ డైరెక్షన్ అంటే యాక్టింగ్ అనేది ఎక్కువ ఫోకస్ ఉంది అన్నమాట. ఓకే. ఇంకా మీ కార్టూన్స్ అవి చూస్తారా? చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న పిల్లలు కాదా మీరు? ఓకే. చిన్నప్పుడు చూసేవాళ్ళంట, ఇప్పుడు కాదనమాట. వీళ్ళు చిన్న పిల్లలు కాదు కదండి. సో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అనొద్దు, మిమ్మల్ని ఆర్టిస్టులు అనేసేయాలి డైరెక్ట్. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ లో ఏదైనా తినేస్తాను. ఏదైనా ఉంటుంది. ఇప్పుడు షూట్ ఉంది కదా, మధ్యలో ఆకలేస్తుంది, చిన్నపిల్లలు ఆకలేస్తే ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారా? అలా ఉండదా? పర్మిషన్ ఉండదా? అంటే పర్మిషన్ ఉంటుంది కానీ మీరు పెట్టుకోరా? అంత హెల్దీ అన్నమాట మీరు. ఓ వావ్. ఓకే. నో జంక్ ఫుడ్? అలా కాదు, కానీ షూటింగ్ లో పెట్టుకో. ఓకే. షూటింగ్ లో కాకుండా ఇంట్లో తింటారు. సో చాలా ప్రొఫెషనల్. చూసారా ఎంత ప్రొఫెషనల్ అంటే అసలు ఇక్కడ బయట ఫుడ్ కూడా వీళ్ళు తినరు, ఇక్కడ ఫుడ్ తింటారు.
ఎప్పుడైనా ఆడుకోవాలనిపిస్తుందా షూటింగ్ గ్యాప్ లో? అదే చేస్తాం షూటింగ్ యాప్ లో చదువుకుంటాం. ఎందుకంటే ఈ అంటే ఈ సీరియల్ ఏదైతే ఉందో ఇందులో అంతా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళు మోస్ట్లీ ఆడుకుంటూనే ఉన్నారు షూటింగ్ గ్యాప్ లో. ఇంతకు ముందు కూడా నేను ఇద్దరు ప్రిన్సెస్ ని చూసాను, చిన్న చిన్న. మీ చెల్లి కూడా ఇందులో యాక్ట్ చేస్తుంది కదా, షానియా. సో షానియా చరణ్ చిన్న చెల్లెలండి, ఓన్ సిస్టర్ అన్నమాట షానియా. సో ఇద్దరు ఒకటి. ఇంకా మీరు మీ ఫ్యామిలీ కనిపించినట్లే ఉంటుంది కదా నీకు, ఇక్కడే ఉంటుంది తను. సో ఎలా అనిపిస్తుంది మీ సిస్టర్? నువ్వు కేర్ చేస్తావా, తను టేక్ కేర్ చేస్తావా? ఓకే, తను కూడా నీతో పాటు ఆడుకుంటుంది. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి బుక్స్ చదవడం ఏమన్నా ఇష్టమా? స్టోరీ బుక్స్, కామిక్ బుక్స్ కామిక్ అలాంటివి చదువుతాను. ఇంకా ఎక్కువగా అంటే వెబ్ సిరీస్ చూస్తాను అంతే. వెబ్ సిరీస్ చూస్తావా? ఓకే, అంటే ఈ యాక్టింగ్ కాకుండా నీకేమి ఇష్టము ఉజ్వల్? ఇంకా నేను ఫుట్బాల్ ఆడతాను అక్క. ఓకే, ఫుట్బాల్ కోచింగ్ వెళ్తాను, జిమ్ చేస్తాను. ఇది కాకుండా అది ఫుట్బాల్, జిమ్, ఇంకా అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, చదవడం కూడా సైడ్ లో సెట్ చేస్తా ఉంటా. ఓకే ఓకే. సో ఇంకా నువ్వైతే 8th ఇంకా 10th తర్వాత ఏం తీసుకోవాలనుకుంటున్నారు? బైపీసీనా ఎంపీసీనా? ఫస్ట్ 10th పాస్ అవ్వాలనుకుంటున్నాం అక్క. సో ఫస్ట్ 10th పాస్ అయితే అప్పుడు చూద్దాం. అది చూద్దాం, అప్పుడు డిసైడ్ చేద్దాం, అంతే కదా? అంతే. ఓకే, మీకు ఈ క్యారెక్టర్స్ రావడానికి, అంటే ఈ క్యారెక్టర్ మీకు ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో దీనికోసం మీరు ఏమైనా వర్కౌట్ చేస్తారా? అంటే ఏమైనా ప్రిపరేషన్ చేసుకుంటారా? ఏదైనా డైలాగ్ ఇస్తారు, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? లైక్ ఇక్కడ మాకు ప్రాంప్టర్స్ అని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే సీన్ పేపర్ చదువుతారు, అది మేము రిపీట్ చేస్తాం అన్నమాట. సో రిపీట్ చేస్తే డబ్బింగ్ లో వాళ్ళు దానికి యాడ్ చేసుకొని అలా పెడతారు సీరియల్. సో మూవీస్ లో ఏమో మాకు స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్స్ చదవమంటారు. ఇక్కడైతే ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. yes yes. ఓకే ఓకే, నైస్. సో ఈ రోజు శ్రీరామనవమి కదా, సో శ్రీరామనవమి గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? శ్రీరామనవమి అంటే శ్రీరాముడు బర్త్డే అని తెలుసు. ఎగ్జాక్ట్లీ, అవును. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు. నువ్వు ఉజ్వల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి అంటే మాకు గుర్తుంది, మమ్మీ ఇంట్లో వడపప్పు ఇంకా పానకం అని చేస్తారు. యా, అది తిని ఇంకా చాలా మా అమ్మమ్మ రామాయణం చదువుతారు, అది వింటా ఉంటే ఇంకా టెంపుల్స్ అందరూ తిరుగుతా ఉంటాం కదా. ఇక్కడ శ్రీరామనవమి సెట్ లో ఎలా జరుపుకుంటున్నారు? సెట్ లో శ్రీరామనవమి సీన్స్ కొన్నిసార్లు పెడతారు, అప్పుడు హోమం పూజ అవన్నీ చేపిస్తారు ఇక్కడ. సో యాక్టింగ్ తో పాటు పూజ కూడా అయిపోద్ది. ఓకే, మా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇద్దరు కలిసి చెప్పండి. అందరికి హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? ఒక లిటిల్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. ఎందుకంటే ఇక్కడ ఈ నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనమాట, అంటే చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దామా? సరే. సో హాయ్. హాయ్. సో నీ పేరేంటి నాన్న? షాన్యా. షాన్యా అండ్ చరణ్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, షానియా చరణ్ అన్నమాట. షానియా ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 6th. నువ్వు చరణ్? మైక్ 9th. ఓకే, క్యారెక్టర్ పేరేంటి? అంటే ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? సో ఇప్పుడే చరణ్ కి షార్ట్ రెడీ అయితే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు చరణ్ ప్లేస్ లో ఇంకొక చిన్న ప్రిన్సెస్ వచ్చింది, తన పేరు వచ్చేసి లక్ష. సో హాయ్ లక్ష. హాయ్. హాయ్. ఇక్కడ క్యారెక్టర్ లో, ఇక్కడ ఈ సీరియల్లో నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అరుంధతి. అరుంధతియా? అరుంధతి చనిపోయింది కదా. ఇది చిన్నది. చిన్న అరుంధతియా? ఓకే, అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఓకే, ఎలా ఉంది నీకు ఇక్కడ ఈ సీరియల్లో యాక్ట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, సీరియల్లో ఇక్కడికి సెట్ కి రావడం ఇష్టమా? సెట్ కి రావడం. స్కూల్కి వెళ్ళడం కంటే సెట్ కి రావడం ఇష్టం అంటుంది లక్ష. నీకు? సేమ్ పించ్. ఎందుకు అంత బాగుంటుందా ఇక్కడ సెట్ లో? అవును. సో ఎవరు అల్లరి ఎక్కువ చేస్తుంటారు? సో లక్ష ఎక్కువ అల్లరి చేస్తుందంట సెట్ లో. ఏ అల్లరి చేస్తుంది? ఒక ఇన్సిడెంట్ చెప్పు ఏదన్నా. కానీ నేను రాకముందు అందరు నన్ను అనేవాళ్ళు, ఇప్పుడు తినొచ్చింది కదా తిననంటారు. ఓకే, ఏమేమి అల్లరి చేస్తుంది తను? ఆటలాడదామంటుంది, డాన్స్ చేద్దామంటుంది, ఏదేదో.
అక్క రాక ఆడదాం, అక్క రాక రీల్ చేద్దాం అని మాట్లాడుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఓన్లీ యాక్టింగే కాదండి, రీల్స్ కూడా చేస్తారు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళిద్దరు. అండ్ షానియా, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు. అందరు ఇష్టమా? ఓకే, సో నీకు యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టమా? సో పెద్దగా అయ్యాక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా, అవును. లేకుంటే డైరెక్టరా? యాక్ట్రెస్. యాక్ట్రెస్. సో పెద్దగా అయ్యాక పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి అనుకుంటున్నావు. అవును. అండ్ నీ కోరిక నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సో లక్ష్య, నువ్వు పెద్దగా అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరోయిన్. హీరోయినా? వావ్. మొన్నటి వరకు అంతా అక్క నేను పెద్ద విలన్ అవుతాను అని చెప్తూ ఉన్నింది. ఓకే, నీకు విలన్ క్యారెక్టర్ కూడా ఇష్టమా? అండ్ షానియా, నీకు ఎవరు ఇన్స్పిరేషన్? మా డాడీ. మీ డాడీయా? ఓకే. డాడీ డైరెక్టర్. ఓకే. అండ్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ ఇంకా తెలుగు. సైన్స్ అండ్ తెలుగు ఇష్టమా నీకు? ఓకే. అయితే ఇప్పుడున్న మూవీస్లో నీకు అవకాశం వస్తే నువ్వు ఏమైనా మూవీస్లో యాక్ట్ చేయాలనిపిస్తుందా నీకు? ఓకే. అయితే ఏ హీరో పక్కన చేయాలనిపిస్తుంది? అలా అని నాకేం ఉండదు, వీళ్ళతో చేయాలి అలా ఏం లేదు, ఎవరితో అయినా ఓకే నాకు. అయితే నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి షానియా? నా ఫేవరెట్ ఫుడ్ వెజ్లో ఏదైనా ఓకే. ఓన్లీ వెజిటేరియనా నువ్వు? అంటే ముందు తినేదాన్ని, ఇప్పుడు మానేసా అంతే. ఓకే. నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, సో నువ్వు ఎంతైనా ఇప్పుడు సెలబ్రిటీనే కదా, ఎంతైనా నువ్వు అంటే యాక్టింగ్ చేస్తున్నావు సీరియల్లో, అంటే ఫేమస్ పర్సనాలిటీనే కదా, నిన్ను గుర్తుపడతారా? పడతారు. ఏమంటారు వాళ్ళు నిన్ను చూసి? నువ్వు ఈ సీన్ బాగా చేసావు అలా ఇలా అంటుంటారు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? యా గుడ్, థ్యాంక్ యూ. మీ టీచర్స్ ఏమంటారు? బాగా చేస్తున్నావు కానీ నోట్స్ ఇంకా రాయాలి, ఇన్కంప్లీట్ చాలా ఉన్నాయి అంటారు. వెరీ నైస్, చాలా బాగా చెప్పావు. మరి ఎలా చేస్తావు నోట్స్ ఇన్కంప్లీట్ అలా? సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు, స్కూల్ అండ్ ఇది కెరీర్? అంటే షూట్ లేనప్పుడు స్కూల్కి వెళ్తా, ఓకే, లేదంటే షూటే. సో ఎక్కువ ఏది ఇష్టం, స్కూలా షూట్? షూట్. అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ? సో ఎవరంటే చాలా ఇష్టం ఇక్కడ? అందరూ, అంటే ఎక్కువ గర్ల్స్తోనే ఉంటాను. ఓకే, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టం. ఓకే షానియా అండ్ లక్ష్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.